వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు సంధ్య. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. వైఎస్ఆర్సీపీ నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు. సంక్షేమ ప్రభుత్వాన్ని గెలిపించండి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు. కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. నిడదవోలు పెద్ద మసీదులో ఇఫ్తార్ విందులో పాల్గొన్న నిడదవోలు ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్. నిడదవోలు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాను. ఉమ్మడి పార్టీల అభ్యర్థి కందుల దుర్గేష్. నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిడదవోలు టీడీపీ పట్టణ అధ్యక్షులు కొమ్మన వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు. అరాచక పాలనను అంతం చేద్దాం. కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్. నేడు సాధించిన విజయాలు మనందరి ఉమ్మడి కృషి. కలెక్టర్ మాధవిలత. మహాత్ముల ఆశయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. జిల్లా కలెక్టర్ మాధవిలత. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు కృషి చేసిన మహానీయుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని వైఎస్ఆర్సీపీ నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని సింగవరం గ్రామంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, గ్రామ సొసైటీ అధ్యక్షులు పెనుమత్స చందు, కౌన్సిలర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జోహార్ బాబు జగజ్జీవన్ రామ్, జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్, జోహార్ 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 డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్, జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్, జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. కొనసాగిస్తాం జగజ్జీవన్ రామ్ గారి ఆశయాలు, కొనసాగిస్తాం జగజ్జీవన్ రామ్ గారి ఆశయాలు, కొనసాగిస్తాం జగజ్జీవన్ రామ్ గారి ఆశయాలు. జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్, జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. నిడదవోలు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్ని అభివృద్ధి చేసి ఓట్లు అడిగేందుకు వస్తున్నామని, సంక్షేమ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలని వైఎస్ఆర్సీపీ నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు కోరారు.
పెరవలి మండలం కానూరు అగ్రహారం నడుపల్లి గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిన సీఎం జగన్ను ఆశీర్వదించాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కార్చెర్ల ప్రసాద్, జెడ్పీటీసీ సభ్యురాలు కొమ్మిశెట్టి రామాంజని, సర్పంచులు దాసం వెంకన్న, బీరా సత్యవేణి రాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు దాసం బుజ్జి, తోటా సురేష్, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అదిగోనమ్మా మన ఎమ్మెల్యే శ్రీనివాస నాయుడు. ఏం చెప్పాలండి నాకు? బాగున్నారా? ఏమో బాగున్నారమ్మా? అలా వెళ్ళిపోయినా డీజే నాయకులు కలిపి ఆటలో జగన్ గారి పరిపాలనలో చక్కగా ఈరోజు మతం చూడొద్దు, కులం చూడొద్దు, అదేవిధంగా పార్టీ చూడొద్దు, ఎవరైతే అర్హులో వారందరికీ కూడా అన్ని పథకాలు ఇవ్వండి అని చెప్పడం జరిగిందమ్మా. మరి ఈరోజు వ్యత్యాసం తేడా తెలుసుకోండి అమ్మా. జగన్ గారు ఎంతసేపు కూడా ప్రజల గురించి ఆలోచించడం అమ్మా. ప్రజల గురించి ఆలోచిస్తూ ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకి పథకాలు అందించాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ప్రజల కోసం ఈరోజు పరిపాలన జరుగుతూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే పొరపాటు జరగకూడదు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణం 23వ వార్డు లింగంపల్లి నందు శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని నిడదవోలు నియోజకవర్గం జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులుగా రంగా రమేష్, టీడీపీ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ, జనసేన వైస్ ప్రెసిడెంట్ బెల్లంకొండ పుష్పవతి, బండి వెంకటేశ్వరరావు, భీమడోలు కిరణ్, బండి గోపాలకృష్ణ, మణికంఠ, అచ్యుత పవన్, గొల్లకోటి రాజేష్, ధర్మాన పార్వతి, అడ్డాల నాని, చెన్నాపరుపు రాజా మరియు ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాయకులు మన నిడదవోలు అభ్యర్థి కుందుల దుర్గేష్ గారికి, అలాగే మన పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు గారికి, అలాగే మా వార్డు అధ్యక్షులు బండి గోపాలకృష్ణ గారికి, అలాగే మన జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ గారికి, అందరికీ కూడా సామాజిక నమస్కారాలు. మరి బాబు జగజ్జీవన్ రామ్ గారి గురించి మన అధ్యక్షులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. అలాగే ఈరోజు మన పేదల పాలిట పెన్నిది, మన ఆశాజ్యోతి అయినటువంటి స్వర్గీయ శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ గారి 117వ జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి మన లింగంపల్లి 23వ వార్డు ప్రజలకి, అలాగే అందరికీ కూడా బాబు జగజ్జీవన్ రామ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన గౌరవనీయులు, మన నిడదవోలు నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి శ్రీ కందుల దుర్గేష్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా వార్డు తరఫున వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, వారిని మన బాబు జగజ్జీవన్ రామ్ గారి గురించి ఒక 2 మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. మాజీ ఉప ప్రధాని అభ్యున్నతి కోసం తన జీవితం యావత్తు కూడా అంకితం చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశయుని యొక్క ఆశయాల్ని
ముందు కొనసాగించడంలో కానీ సమకాలికంగా ఉన్నప్పుడు వాటిని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి కానీ ముఖ్యంగా ఆ రోజుల్లో శ్రీమతి ఇందిరాగాంధీ గారిచే బాబూజీ అని చాలా ప్రేమగా పిలిపించుకున్నటువంటి బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పట్టణ అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వరరావు, శ్రీ బండి గోపాలకృష్ణ గారు, అదేవిధంగా శ్రీ భీముడోలు కిరణ్ గారు, అదేవిధంగా రంగా రమేష్ గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి సాల్మన్ రాజు గారు, మా మణికంఠ గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసిన 50 మందికి కూడా మరొకసారి శ్రీ బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క జయంత్యోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ దేశంలో నిమ్న జాతులు వారందరూ కూడా తలెత్తుకుని గర్వంగా నిలబడగలుగుతున్నారంటే దానికి కారకులు ఇద్దరు. ఒకరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశయులు, మరొకరు బాబు జగజ్జీవన్ రావు మహాశయులు. వీరిద్దరూ ఈ సమాజంలో అట్టడుగు వర్గాల వారిని సమున్నత స్థానంలోకి తీసుకురావడానికి తమ జీవితాల్ని త్యాగం చేసినటువంటి మహానుభావులు. ఇవాళ వారు కనుక ఉండుండకపోతే సమాజంలో ఈ సమసమాజం అనేటువంటి మాట వినపడి ఉండేది కాదు. ఆ రోజుల్లో ఇంచుమించుగా ప్రధాన అయ్యేటువంటి అవకాశం వచ్చినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల అది ఆయన పొందలేకపోయారు. అయినప్పటికీ కూడా సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో ఆయన ప్రారంభం ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి చనిపోయే వరకు కూడా ఆయనకి పదవులు లేకుండా లేరు. బీహార్ లాంటి వెనకబడిన రాష్ట్రంలో చాలా అద్భుతమైనటువంటి నాయకునిగా ఎదిగి చాలా చిన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగినటువంటి మహానాయకుడు బాబు జగజ్జీవన్ రావు గారు. ఆయన చూపించిన మార్గం మనకి వాళ్ళ అనుసరణీయం. ఆయన ఏ నిమ్న జాతుల గురించి అయితే, అట్టడుగు వర్గాల వారి గురించి అయితే కృషి చేశారో దాన్ని మనందరం కూడా ఆదర్శంగా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ వారికి జయంత్యోత్సవ శుభాకాంక్షలు మనందరికీ తెలియజేస్తూ ఆ మహానుభావుడి యొక్క ఆశీర్వాదం మనందరి మీద ఉంటుందనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రంజాన్ మాసం సందర్భంగా గణపతి సెంటర్లోని పెద్ద జామియా మసీదులో నిడదవోలు ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని, సర్వమత సమ్మేళనానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. గత ప్రభుత్వం చేయని అభివృద్ధి పనులు తాను చేసి చూపెడతానని, ముస్లింల షాదీఖానా మసీదులను అభివృద్ధి పరుస్తామని, వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తనకి ఒక అవకాశం కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు టీడీపీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్, ముత్తవల్లి ఎండీ అజీజ్ బాషా, ఎండీ అక్రమ్ మరియు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు, జన సైనికులు పాల్గొన్నారు. అలాగే కౌలు ప్రెసిడెంట్ గారికి, అంబేద్ గారికి, ఖాన్ గారికి, అక్రమ్ గారికి మా మసీద్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన గత ప్రభుత్వ హయాంలో, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మన షాదీఖానా గురించి 35 లక్షలు శాంక్షన్ అయింది. అలాగే ఈద్గా కాంప్లెక్స్ రోడ్డు గురించి కూడా 10 లక్షలు శాంక్షన్ అయింది. దాన్ని గురుకుల శాఖ గారి ఆధ్వర్యంలో శంకుస్థాపన కూడా జరిగింది. కానీ తర్వాత ఎలక్షన్ కూడా ఉద్దేశం వలన అది ఆగిపోయింది. దాని తర్వాత ఎన్నోసార్లు దాని గురించి ప్రయత్నించాం, అయినా మీద ఫలితం దక్కలేదు. కానీ ఈసారి అయినా సరే మేము మా మసీదు కలిసి ఫండ్ సొసైటీసి ప్రహారీ కూడా నిర్మించుకున్నాం. ఇప్పుడు మిగిలింది ఏంటంటే షాదీఖానా ఎక్స్టెన్షన్ ఒకటి మిగిలి ఉంది. తర్వాత ఈద్గా కాంప్లెక్స్ ఫైలు అమరావతి లోకల్ పెండింగ్లో ఉంది. ఈ రెండు కూడా మనకి దుర్గేష్ గారు హయాంలో సరే మాకు చేసి మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన మన తెలుగుదేశం పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా జనసేనకి పోటీ చేస్తున్నారు. మీ ఆశీర్వాదం తీసుకుంటారు. క్లాస్ పూర్తయింది. ఆయన మీ ఆశీర్వాదాలు తీసుకుంటానికి వచ్చారు. ఆయన అందరూ మీరందరూ ఆయన జీవితాన్ని కోరుకుంటూ యువరాశి ధన్యవాదాలు. సలాం.
రంజాన్ మాసం సందర్భంగా నిడదవోలు పట్టణంలోని పెద్ద మసీదులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు శ్రీ భాషా గారు, అజీజ్ భాషా గారు, అదేవిధంగా షాజహాన్ గారు, పెద్దలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, అదేవిధంగా పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు రంగా రమేష్ గారు, మిత్రులు అక్రమ్ గారు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ రిటైర్ అయినటువంటి ప్రజాసేవలో ఉన్నటువంటి షరీఫ్ గారు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ మాసం సందర్భంగా అల్లాహ్కి దువా మనందరికీ ఉండాలనేటువంటి మాటతోటి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒక కోఇన్సిడెన్స్ ఏంటంటే ఈ నియోజకవర్గానికి నేను అభ్యర్థిగా ఎంపికైన తర్వాత మొట్టమొదటిసారి నిడదవోలు పట్టణానికి ప్రవేశిస్తున్నప్పుడు అదే రోజు నాకు చెప్పారు మిత్రులు, నాకు రాజమండ్రి ముస్లిం సోదరులతో చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది, వారందరూ నాకు చెప్పింది అంటే ఇవాళ అంటే 12వ తారీఖు మొన్న మార్చి 12వ తారీఖు ఈ రోజే రంజాన్ మాసం ప్రారంభం అవుతుంది, ఆ రోజు నువ్వు అక్కడ నియోజకవర్గంలోకి ఎంటర్ అవుతున్నావు, నీకు విజయం జరుగుతుంది అనేటువంటి మాట ముస్లిం సోదరులు నాకు చెప్పేది మాట అదేవిధంగా గతంలో నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉండేవాడు, నిన్న మాటలు కాంగ్రెస్లో ఉండేవాడు. నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ అపోజిషన్లో ఉండేది కాబట్టి అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఎమ్మెల్సీగా ఉన్నా నాకు కొన్ని నిధులు వచ్చేటువంటి అవకాశం ఉండేది. దాంతో నాకు నిధులు వచ్చిన వెంటనే రాజమండ్రి పరిసర ప్రాంతంలో కొంతపూర్ అనేటువంటి గ్రామం, ఆ గ్రామంలో ఒక చిన్న మసీదు, అది చాలా చక్కగా అక్కడ కొంతపూర్ గ్రామంలో చాలా మంది ముస్లిం సోదరులు ఉంటారు. వాళ్ళు చెప్పారు మసీద్ మెయింటెనెన్స్కి మాకు ఇబ్బంది అవుతుందండి, దీనికి ఏదో చూడండి అంటే అప్పుడే నాకు కొత్తగా నిధులు వచ్చాయి. వెంటనే మసీదు కొంత ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో 2 షాపులు వేసుకోవడానికి నా నిధులు రిలీజ్ చేశాను. నా మొట్టమొదటి నిధులు అవే రిలీజ్ చేయడం. ఆ రిలీజ్ చేసినటువంటి నిధుల ద్వారా ఇవాళ కూడా ఆ మసీదు మెయింటెనెన్స్కి ఆ షాపుల మీద వచ్చేటువంటి అద్దె చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా రాజమండ్రి ఆనుకున్నటువంటి ధవళేశ్వరం అనేటువంటి గ్రామంలో కూడా అలాగే మసీదు ఫస్ట్ ఫ్లోర్ వేసుకోవడానికి ఎంత ఇరుగ్గా ఉంటుంది, పైన కూడా మేము ఈ రంజాన్ మాసంలో సందర్భంలో కానీ ఇతరత్ర కానీ కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా లేదు అనేటువంటి మాట చెప్పినప్పుడు ఆ పైన ఫస్ట్ ఫ్లోర్ వేయడానికి కూడా నా నిధులు రిలీజ్ చేశాను. అదేవిధంగా అంతకుముందు ఆ ధవళేశ్వరం మసీదు చుట్టుపక్కల అంతా కూడా రోడ్లు కచ్చ రోడ్లు ఉండేవి, అవన్నీ కూడా సీసీ రోడ్లు చేయించారు. ఇవి ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే అభివృద్ధి అనేటువంటి విషయంలో కానీ ముఖ్యంగా మైనారిటీల అభివృద్ధి విషయంలో కానీ నాకు ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం ఉంది. అదేవిధంగా నాకు ఉన్నటువంటి అనేక మంది మిత్రులు కూడా ముస్లిం సోదరులు ఉన్నారు. దాంతోపాటు ఒకప్పుడు నవాబులుగా ఉన్నటువంటి ముస్లింస్ ఇవాళ గరీబులు అయ్యారు. చాలా మంది చూస్తున్న ప్రారంభిస్తాయి. ఒకప్పుడు అద్భుతమైనటువంటి వాళ్ళు రాజరికాన్ని అనుభవించినటువంటి వాళ్ళు ఇవాళ చూస్తే చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వారికి మిగిలేదు. మన రాజమండ్రి పెద్ద నిడదవోలు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతామని ఉమ్మడి పార్టీల అభ్యర్థి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని 23వ వార్డు లింగంపల్లిలో ఉమ్మడి పార్టీల జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచారంలో ఆడపడుచుల్ని, అన్నాదమ్ములను, అవ్వతాతలను ఆప్యాయంగా పలకరిస్తూ ఉమ్మడి పార్టీల మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ కందుల దుర్గేష్కి గాజు గ్లాస్ గుర్తుపై పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరికి కమలం గుర్తుపై ఓటు వేయవలసిందిగా అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మిడి వెంకటేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్, బండి గోపాలకృష్ణ, పడాల బ్రహ్మాజీ మరియు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
గారు శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక నెలలో ఎలక్షన్ అవుతుందమ్మా. ఏ పథకాలు కూడా పోతాయని చెప్తారు వాళ్ళు. మాకు వేయకపోతే ఏమీ ఉండదు. ఏ పార్టీ వచ్చినా ఇవ్వాల్సిందే. అలాగే తెలుగుదేశం జనసేన కలిసి వస్తే పెన్షన్ కూడా 4,000 ఇస్తారమ్మా. బాధపడమని చెప్తారు మన వాళ్ళు. శ్రీ దగ్గుబాటి పురంధేశ్వరి గారు ముందుకు వస్తున్నారు. మన ముందుకు వస్తున్నారు శ్రీ కందులు దుర్గేష్ గారు శ్రీ కందులు దుర్గేష్ గారు మన ముందుకు వస్తున్నారు. శ్రీ కందులు దుర్గేష్ గారు మన ఎన్నికల గుర్తు దగ్గుబాటి పురంధేశ్వరి గారు. వారి ఎన్నికల గుర్తు కమలం. ఒకటి గాజు గ్లాసు 2 కమలం. మన అమూల్య పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో శ్రీ కందులు అక్క మర్చిపోక మన ఎన్నికల గుర్తు గాజు గ్లాస్. ఎలా ఉన్నాం? బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు. మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిడదవోలు టీడీపీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, నిడదవోలు పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు రంగా రమేష్, టీడీపీ పట్టణ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ, బాబు జగజ్జీవన్ రామ్ సేవా సమితి అధ్యక్షులు బైపే రాజేశ్వరరావు, భీమడోలు కిరణ్, జనసేన పట్టణ సెక్రటరీ బెల్లంకొండ పుష్పవతి మరియు నిడదవోలు పట్టణ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం, బీజేపీ, టీడీపీ ఐక్యత, జనసేన, టీడీపీ, బీజేపీ ఐక్యత. బాబు జగజ్జీవన్ రావు గారికి జోహార్, బాబు జగజ్జీవన్ రావు గారికి జోహార్. జోహార్ బాబు జగజ్జీవన్ రావు గారికి. ఏమన్నా తొందరగా వచ్చారు. కుమార్ గారు
కుమార్ గారు ఎలా రండి. వచ్చి నివాళులు అర్పిస్తున్నట్టు అందరూ బాబు లేదని అడుగుతున్నాం తీసుకు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిడదవోలు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు 67వ జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ, నిడదవోలు జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు పాల్గొన్నారు. ఇలా చూడండి, ఇలా చూడండి. ఎవరు పెడతలేదు. మీరు చేసుకోండి, అక్కడ చేసుకుంటే సెంటర్కి వచ్చి అందరూ రాష్ట్రంలో వైకాపా అరాచక పాలనను అంతం చేద్దామని తాడపల్లిగూడెం నియోజకవర్గ కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పెంటపాడులో జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వలవల బాబ్జీ, ఈతకొట్ట తాతాజీలతో బొలిశెట్టి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కూటమితోనే సాధ్యపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాతూరి రాంప్రసాద్ చౌదరి, కిలపర్తి వెంకట్రావు, దత్తు ప్రసాద్, దాసరి అప్పన్న, పుల్ల బాబీ, బండి పెద్దిరాజు, హరినాథ్, లక్ష్మణరెడ్డి, ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి, మీరు ఓటేస్తే ఎమ్మెల్యే అవుతారు.
సోదరులారా మీరందరూ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నూతన జిల్లా ఏర్పడి 2 ఏళ్లు పూర్తి చేసుకున్నామని జిల్లాను ప్రగతి పథంలో ముందుకు తీసుకుని వెళ్లడంలో అధికారులు సిబ్బంది తోడ్పాటు అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత అన్నారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్లో 3వ ఏడాదిలో అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని నిర్వహించినటువంటి కార్యక్రమంలో కలెక్టర్ మాధవిలత, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా తనతో పాటు కలిసి పనిచేసిన అధికారులు సిబ్బంది తోడ్పాటు సమన్వయం సాధించడం ద్వారా జిల్లాకి మంచి గుర్తింపును తీసుకురావడం జరిగిందన్నారు. సమన్వయం చేసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించడం సాధ్యమవుతుందని, అందులో మీ సహకారం పాత్ర కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, ఇతర జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 2 years చాలా చక్కగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటూ అందరూ ఒక కంఫర్ట్ జోన్లో ఉండాలి. అట్ ద సేమ్ టైం వర్క్ కూడా ఎక్కడ కూడా మనం వెనక్కి తగ్గకూడదు. కొత్త జిల్లా అయినా కొత్త టీం అయినా కూడా చాలా చక్కగా జిల్లాని ముందుకు పెట్టాలి అనే ఆలోచనతో అందరం కూడా చాలా కలిసికట్టుగా కలెక్టరేట్ స్టాఫ్ కానీ అండ్ జిల్లా అధికారులు కానీ చాలా చక్కగా ఒక టీమ్గా ఏర్పడి చాలా చక్కగా చేశారు. ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దమ్. అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. బికాస్ ఒక టీమ్ అంటే జిల్లాని ఎప్పుడు ముందుగా ఉంచారు అనేసి నన్ను అన్నారు అంటే దట్ మీన్స్ దట్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ డన్ దట్ వర్క్ టుగెదర్. ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ అన్నమాట. అందరు కలిసి చేస్తేనే ఆ వర్క్ సక్సెస్ అవుతుంది. కాబట్టి ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ for completing 2 years in this new district and making each and every event. ఇప్పుడు జెసిగా చెప్పినట్లు ఎనీ గవర్నమెంట్ ఈవెంట్ కానీ లేదా మనం స్టార్ట్ చేసిన ఈవెంట్ కానీ లేదా గవర్నమెంట్ ఈవెంట్స్లో మనం పెట్టిన ఇంటర్వెన్షన్స్ కానీ వీటన్నిటిలో కూడా జిల్లాని ముందు ఉంచి మనందరం కూడా ఇక్కడ ప్రజలకి సేవ చేస్తూ నిరంతరం ఇక్కడ రైతులకి ఇబ్బంది రాకుండా, జనరల్ పబ్లిక్ ఇబ్బంది రాకుండా, ఇటు విద్యలో కానీ ఆరోగ్యంలో కానీ రైతులకు కానీ అందరికి కూడా చాలా చక్కగా ప్రతి ఒక్కరు కూడా వారందరికీ సేవ అందించినందుకు, ఒక టీమ్గా వర్క్ చేసినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని, అటువంటి మహనీయుల ఆశయాలను భావితరాలకు అందించడమే నిజమైన నివాళి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత అన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో డిఆర్ఓ జి నరసింహులు, సాంఘిక సంక్షేమ మరియు సాధికారత అధికారులు విద్యార్థినులతో కలిసి కలెక్టర్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతి మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత మాట్లాడారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సమానత్వంతో ఉండాలనే లక్ష్యంతో బడుగు బలహీన వర్గాలతో పాటు స్త్రీలకు కూడా విద్య విషయంలో అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజలు తమ పిల్లల్ని ఉన్నత విద్యను చదివించాలని, అప్పుడే అటువంటి మహాత్ముల ఆశయానికి సార్థకత చేకూరుతుందని ప్రభుత్వ అధికారిగా ఆ మేరకు జిల్లా ప్రజలకు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి పి సందీప్, సాంఘిక సంక్షేమ వసతి గృహం విద్యార్థులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్, జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్, జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనము జగజ్జీవన్ రామ్ గారి ఆశయాల మేరకు బలహీన బడుగు వర్గాలకి మరియు స్త్రీలకి వీరందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈక్వాలిటీ అనేది అచీవ్ చేయాలి అంటే ఎడ్యుకేషన్ ఫస్ట్ మనం ప్రతి ఒక్కరికి ప్రొవైడ్ చేయాలి. విద్య అనేది అందరికీ ఇవ్వాలి అనేది చెప్పారు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్స్గా పబ్లిక్కి రిక్వెస్ట్ చేయడం ఏంటి అంటే ప్రతి ఒక్కరిని బాగా చదివించండి. అప్పుడే మనం ఈ జయంతులు జరుపుకుంటూ ఉంటాం, కానీ ఆ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి, భావితరాలకి అందించాలి అని అంటే
మనము వారు ఏదైతే మనకి దిశానిర్దేశం చేశారో అది మనం భావితరాలకి ఎప్పుడైతే అందిస్తామో అప్పుడే ఈ జయంతులకి సార్థకత వస్తుందని తెలియజేస్తూ మరి ఒకసారి బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి శుభాకాంక్షలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి NCN న్యూస్.